రాజ్యము చేయుచున్నాడు. రాజ్యాన్ని ఎవరు చేస్తారు? రాజుగారు చేస్తారు. అంటే మన భాషలో ప్రభుత్వాన్ని ఎవరు చేస్తారు? పొలిటీషియన్స్ చేస్తారు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు చేస్తారు. పరిపాలన అనేది దేవుడు చేస్తున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. రాజులు యుద్ధం చేయాలి. వాళ్ళ శక్తి, శౌర్యం, బలం, యుద్ధ నైపుణ్యం అది రాజుకి తగినటువంటిది, యాప్ట్గా ఉంటుంది. అట్లాగే దేవుడు కూడా మనల్ని పాలించేటప్పుడు చాలా శక్తి కలిగిన వాడు. 2వ వచనం చూడండి, 2వ చరణం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సింహాసనం ఎవరికి ఉంటుంది? రాజుగారికి ఉంటుంది. సింహాసనము అనేది పాలనకు అది ఒక ప్రత్యేకమైన ఒక సింబాలిక్గా మిగులుతుంది. ఆ సింహాసనం, దేవుని సింహాసనం పురాతన కాలం నుంచి ఉన్నది. చూడండి ఆ 5వ చరణంలో, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. శాసనాలు ఎవరు ఏంటి? జీవోలు ఎవరు? ఆర్డర్స్ అన్నీ ఎవరు పాస్ చేస్తారు? నాయకులైన వారు, పొలిటీషియన్స్, ప్రభుత్వాన్ని చేసేటువంటి వారు. దేవుడు చేసిన శాసనాలు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు. అంటే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి. మాకు తెలిసిన పొలిటీషియన్స్ కంటే, మాకు తెలిసిన రాజుల కంటే, మా ఇరుగు పొరుగున ఉన్నటువంటి సూపర్ పవర్స్, ఈజిప్ట్ ఉన్నది, అష్షూర్ ఉన్నది, లేకపోతే బబులోన్ ఉన్నది, గ్రీకు సామ్రాజ్యం ఉన్నది, ఇంకో సామ్రాజ్యం, వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు, పారసీకులు, మాదీలు, వీళ్ళందరూ. కానీ దేవా, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ప్రత్యేకమైన వాడివి. ఎందుకంటే వీళ్ళ సింహాసనాలు ఎంతకాలం ఉంటాయి? చాలా కొద్ది కాలం ఉంటాయి. నీ సింహాసనం పురాతన కాలం నుంచి ఉన్నది. వీళ్ళకి బలం ఉంది, దాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ నీకు బలమే వస్త్రముగా ధరించినటువంటి గొప్ప దేవుడు నువ్వు. సో కాబట్టి నువ్వు చాలా గొప్పోడు అని దేవుని గురించినటువంటి అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రత్యక్షత ద్వారా మనకి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చాడు.